కాంపిటీషన్ డబ్బు ప్రభావం ఈసారి ఉండబోతుందా? ఒకవేళ డబ్బు ఎవరు ఎక్కిస్తే ఆ వాళ్ళకే ఓటేస్తారా లేకపోతే జగన్ డబ్బు పనిచేయదు. ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఏమంటే ఈయన డబ్బు 5,000 ఈయన సంవత్సరానికి 1 నెల ఇచ్చేస్తున్నాడు. మాకు 1 నెల వచ్చి చేస్తా 5,000 ఇచ్చి జబ్బు నిలబడి ఆయన చేస్తా ఇక రాడు. మాకు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడు. 25,000 ఇచ్చాడు వడ్డీ ఈ సంవత్సరం పుట్టి 13,000 అమ్మే వడ్లు 25,000 అమ్మిని ఈసారి రైతులు. 2 సంవత్సరాలు అసలు ఎడగా రేయలే మేము, ఎందుకు వడ్లు డబ్బులు గిట్టక రేట్ లేదని. ఈ సంవత్సరం గేళాపులు కాలుతున్నాం వీటికి. జగన్మోహన్ రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు, రైతులకి అందరూ అన్ని కులాలకి అన్నిటికీ అనుకూలంగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని వదులుకునే సమస్యలే. కానీ అక్కడ ముగ్గురు పొత్తుతో వస్తున్నారు కదా, ఆరుగురిని ఎందుకు లెక్కలే లేని మనుషులు 6 బస్ అంతా. నేను కూడా పోటీ చేస్తా. ఎందుకో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ప్రభుత్వం, ప్రజల రాష్ట్రం? ఆ బుల్లు మడ్డ నోట్లో పెట్టి కూర్చేది అందరికి. ఆ బుల్లు మడ్డ నోట్లో పెట్టి చాలల్లో చెట్లు బుల్లు పోయేదా, టెంకాయ చెట్లు అన్ని చచ్చిపోయే చెట్లు. కరువు వానల్లా. ఇప్పుడు నిన్న ఆడుకోపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఆడు వాన గవర్ లేస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. గవర్ మంగళవారం బుధవారం నుంచి వర్షం చెప్తున్నారు. నాయన బంగారు నాయన ఈయన వద్దు నాయన. ఈయన రాష్ట్రానికి పేడ వాడేమో జలగసుడు గసుకున్నాడు, ఈయనేమో వదలడు. రామరాజ్యం రాముడు అరణ్యవాసం పోయినప్పుడు ఆ ఊరి ప్రజలు రాముడు ఆడాడు ఎత్తకున్నాడంట. ఆయన ఆడికి ఊరు తెలవదు ఎక్కడికి పోయింది. ఎక్కడ పచ్చగా ఉందో ఆడు చూడండి. సకాలంలో రాముడు ఉండే కాడ పచ్చంగా ఉంటది ఆడు చూడండి అన్నాడంట. అని ఆడిని వర్షాలు వేరే పచ్చంగా పచ్చదనం ఉందంటే ఆడిని ఉండేదండి రాముడు. అట్ట రాజ్యం ఇది. రాడు ఈయన వచ్చినా గెలవదు అంటే డబ్బులు ఉంది విలాసం. డబ్బులు వాళ్ళు పోతే వాళ్ళకి ఒక 200 కోట్లన్నా పోతే వాళ్ళకి ఒక లెక్కలే వేసారు. కొండకు దోటి వస్తే వస్తుంది, పోతే పద్ది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సీఎంఏ, మాకు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ మేము వస్తామనేసి సర్వేలన్నీ మాకే ఉన్నాయి అనుకున్నాడు కదా. నేను కూడా చెప్తాను, నేను కూడా వస్తానండి. నేను కూడా వస్తానని చెప్తాడా. Please subscribe .news.